మౌనిక ఏందండి పిలిచిరు? ఊళ్ళో పంచాయతీ ఉన్నది, పంచాయతీ చేసి రావాలి. పోయేస్తా ఊళ్ళేదాకా. మరి ఎందుకండి ఎప్పుడు చూసినా ఈ ఊరు గురించి పంచాయతీల గురించి ఆలోచిస్తారు కానీ ఒక్కసారన్నా నా గురించి ఆలోచించవచ్చుగా. చూడు నీకోసం ఎంత మంచి చీర కట్టుకున్నాను, ఎంత అందంగా ఉన్నాను. కొంచెం నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. ఏందే పొద్దుగాల మొదలు పెట్టినావా నీ సరసాలు? ఊళ్ళో గంగన్నది పొలం పంచాయతీ ఉన్నది, పోయి నేను చెప్పాలాడ, లేకపోతే రక్తం ఏర్లై పారుతుంది. పటేల్ మాట పడింది అక్కడ గొడవ చల్లారు. ఆ ఊరు గొడవలు ఎప్పుడు ఉండేటివే. ఈరోజు ఒక్క పూటనన్నా నాతో ఉండొచ్చు కదా. నీ గంభీరమైన సూపులను చెప్తే నా మనసు అంతా ఆగమైతుంది. ఈరోజు మీరు ఎటు పోవాల్సిన అవసరమే లేదు, మీరు నాతోనే ఉండాలి. పిచ్చిదానా, ఊళ్ళో పెద్ద మనిషి కదా, నీకు కూడా మొగనే. మరి ఊళ్ళో బాధలన్నీ జర తీర్చాలి కదా. తర్వాత నీ కోరిక కూడా తీర్స్తా. సాయంత్రం తొందరనే వేస్తా. రాంగ్ ఏం తీసుకురావాలి? మల్లెపూలు తీసుకురావన్నా? సాల్తి రోజు ఇవే ముచ్చట్లు చెప్తారు, నాకేమన్నా కొత్తనా? ఇగో సరే జాగ్రత్త పోయి రారి. ఇగో రాత్రి ఇచ్చినావు కదా మాట, ఆ మాట మాత్రం మర్చిపోవద్దు. ఏం మర్చిపోయింది తీయోయ్. నువ్వు ఎప్పుడు కంతేది చూత్తగా ఇయ్యాలా. అరే తమ్మి, ఊళ్ళో పంచాయతీ ఉన్నది, చెప్పి రావాలి. పోయేస్తా. అన్నా చాలా జాగ్రత్తనే, బయట రోజులు మంచిగా లేవు. నాకు ఏందిరా తమ్మి గట్లా మాట్లాడతాను? మనల్ని ఎవర్రా ఇప్పుడు ఎదిరిస్తోడు? బయట శత్రువుల కంటే ఇంట్లో దొంగల ప్రమాదం అన్నా. మీరు ఊరు జాసల పడి ఇంట్లో అసలు ఉండలేరు. వదిలేమో ముఖం చూస్తేనేమో ఏదో దిగులు పడ్డట్టు కనబడుతుంది. ఆ సంతోష్ గాడును రాధిక ఈ మధ్యన మన ఇంటి చుట్టూ తిరుగుతారు. వాళ్ళు ఎందుకోసం తిరుగుతారో నాకు అర్థమైతలేదు. ఏదో కథ అయితే నడుస్తుంది. మన ఇంటి పరువు బదారుగా పడకుండా ఉండాలంటే నేను ఒక కన్నేసించాల్సిందే ఇంటి మీద. అరే నా పెన్ల మీదనే నీకు అనుమానమారా? అట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకు. అనుమానం కాదన్నా, ఈ మధ్యన కాలం మంచిగా లేదు. ఏదో నాకు అనిపించింది నీతో చెప్పాలని చెప్తా, నాకు అంతే. అటువంటి టెన్షన్ ఏం లేదు రా తమ్మి. ఎందుకంత పరిచయం ఏం కాకు. పంచాయతీ టైం నేను పోయేస్తా. సరే నీ బిజీలో నువ్వు ఉన్నావు, ఇల్లు సంగతి నేను చూసుకుంటా పో. వదినా, ఏంది పిల్లగా పిలిచినావు? కొంచెం జాగ్రత్తగా, నేను బయటకు వస్తా. అన్న ఇంకా రాలే ఇంటికి. సరే పిల్లగా. అక్క అక్క, ఏందిరా తమ్మి? ఎంత పిలిచిన అత్తలేదు నేను. ఏ బావ అక్కడ ఓరుతుండు కాదురా. అయితే అక్క గా పటేల్ ఏమని సెడి ఏమంటే కానీ మనం తిరిగే తిరుగుడుకు అలా మరిదిలేడా? ఆ హనుమంత్ పటేల్కు అనుమానం వచ్చింది. మొన్న మనం అటు పోతే కోపంగా చూస్తాడు. అక్క ఇద్దరం కలిసిపోతే అనుమానం రాదే? పటేల్ ఇప్పుడు ఉండడురా, ఆమె దగ్గరకు పోయి ఇప్పుడు మాట్లాడి రాపో. నేను అప్పటికి పోయి పుల్ల పెట్టేస్తా. సరే మరి. పటేలా 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 పటేలా. ఏంది సంతోష్ గిట్లా వచ్చినావు? పటేల్ లేడా? లేడు సంతోష్, బయటకేండు. అయ్యో గింత టైం అయింది ఇంకా రాలేడా? మీ పాటల గురించి తెలియదా? ఏమైనా జనాలు ఊరు అనుకుంటే ఎప్పుడు ఊర్ల మీద పడే తిరుగుతాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు. నేనేం చెప్పాలి? చిన్న పంచాయతీ ఉండే, అందుకోసం వచ్చిన. అవునా, సరే మరి పొద్దునరా. సరే మరి. సరే. రంబాయిని మీద నాకు మనసాయిని, ఈనాడు నిన్ను వేడిపోని నీడనైతనే. రంబాయిని మీద నాకు మనసాయిని. మౌనిక, నీ అందం చూస్తుంటే ఆ రాజు పటేల్ గాని ఆస్తి అధికారం గడ్డి పోచలే కనిపిస్తుంది నాకు. ఆడు ముసలోడు కదా, నీ అందం వానికేం తెలుసు? అబ్బా సంతోష్, మీరు అట్లా మాట్లాడుతుంటే నా మనసంతా ఆగమైపోతుంది. ఆయన ఎప్పుడు చూసినా గంభీరంగా ఉండేటోడే గాని మీలాగా ప్రేమగా దగ్గరికి ఎప్పుడు తీసుకోలేదు. సంతోష్, నన్ను కూడా మీతోనే తీసుకెళ్ళండి.
అమ్మగారు ఏం చేస్తుర్రు? ఏం లేదే ఇగో ఈ చెట్లకు అంత పురుగు పట్టింది కాయకు, ఈ కాయలు నింపెత్తన్న మళ్ళీ ఇట్లా నుంచి ఆ కాయలు కూడా ఖరాబ్ అవుతాయని. ఏందే గిట్లా వచ్చినావు చెప్పు. వట్టినే వచ్చిన అమ్మగారు. పటేల్ లేడా? పాటలేడున్నాడే లేడు. ఏమైనా ఊరు జనాలు అనుకుంటా ఊర్ల మీద పడే తిరుగుతాండు. ఏ రోజు అక్క ఇంటికాడ ఉన్నాడని. అమ్మగారు పటేల్ అసలు మిమ్మల్ని పట్టించుకుంటాడా? ఏమని చెప్పమంటవే, ఆయన ఎప్పుడు పోతాడో ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏదో ప్రేమకు దగ్గరికి పోతే కూడా ఏదో అలసిపోయినా అది దాన్ని చక్కగా అంటాడే. నన్ను ఏ రోజు కూడా మంచిగా చూసుకోడు. అవునా అమ్మగారు, నేను ఒక ముచ్చట చెప్తా, మీరేమనుకోవద్దు. ఏంటిదో చెప్పే. ఇంత అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నా మనసు తలుక్కుమంటుంది అమ్మగారు. భూమి పోతే కొనుక్కోవచ్చు, బంగారం పోతే కొనుక్కోవచ్చు, వయసు పోతే మళ్ళీ తిరిగి రాదు అమ్మగారు. నేను ఇట్లా అన్నానని మళ్ళీ ఏమనుకోవద్దు మీరు. అయ్యో నేనేమనుకుంటానే, నువ్వు ఉన్నదే మాట్లాడుతాను. నా పరిస్థితి కూడా గంతే అయ్యేటట్టుంది. పోయేత్తమ్మ. సరేనే. అమ్మగారికి ఆస్తుంది, బంగారం ఉంది, ఇవన్నీ ఉండి ఏం లాభం? పాపం సుఖం లేకుండా పోయింది. అయ్యో అమ్మగారు, పటేల్ ఇయ్యాల కూడా లేడా? ఈగల కూడా లేడు. రోజు ఇదే పరిస్థితి. రోజు మీకోసం వస్తున్నా అమ్మగారు, నన్ను పట్టించుకోరుగా కొంచెం. వీని చూస్తే మంచం లెక్కున్నట్టున్నాడు. నన్ను అర్థం చేసుకుంటాడు కావచ్చు. అమ్మగారు నేను పోయేస్తా. సంతోష్ ఒక్క నిమిషం లోపలికి రావా? ఎందుకు అమ్మగారు? పనుంది. చెప్పండి అమ్మగారు. ఏంటమ్మగారు తప్పుగా వదలండి. ఇందులో తప్పేముంది సంతోష్? నా మొగుడు ఎట్లా నన్ను పట్టించుకుంటలేడు, నువ్వన్నా నన్ను కొంచెం పట్టించుకుంటావానే. నువ్వు లోపలికి రమ్మన్నా. ప్లీజ్ అర్థం చేసుకోవా నా బాధ. నేను రోజు వచ్చేది నీకోసమే. ఏంది నా కోసం వస్తానవా? దొంగ. మరి ఇన్ని రోజులక ఈ విషయం ఎందుకు చెప్పలేదు? పటేల్కు తెలిస్తే ఏమనుకుంటాడు అని చెప్పలే నేను. అవునా, సరే రా. సరే పోయేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తావు? పటేల్ లేనప్పుడు ఫోన్ చేయి వస్తా. సరే. వీడేంది ఇళ్ళకి వెళ్తాడు? ఇవాళ వీని సంగతి చెప్పాలి. వీడు వినరా? ఏం లేదు పటేలా, రాజు పటేల్ ఉండడేమో అని పోయినా. రే నీ నడకల తేడా కొడుతుంది నాకు. మళ్ళొక్కసారి మా ఇంటి మీద నీ నీడ పడ్డదనుకో, నీ కాళ్ళు చేతులు ఇరిసేసి బయట వారేస్తా. రే ఆ రాధిక నువ్వు ఇద్దరు కలిసి మా ఇంటికే నిప్పు పెట్టాలనుకుంటాను. ఏం నడవది, తొక్కుతే పాతాల్లోకి పోతావు బిడ్డ. పోయి పోయి మా పటేల్నింటి మీద నీ కన్ను పడ్డది బిడ్డ. మళ్ళొక్కసారి నీ కళ్ళు గిట్ట పడ్డాయి అనుకో, నీ కళ్ళతోటి గోటీలాడతా. దెంగే మౌనిక, నేను నీకోసం ఆగలేకపోతున్నాను. అవునా, వచ్చినావు కదా ఇంకేంది. నేను పొద్దున వచ్చినా కదా, హనుమంత్ పటేల్ గారు చూశాను, నన్ను చంపేస్తా అంటుండు. అవునా, మరి నాకు ఈ విషయం అప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పలే? ఫోన్లో ఎందుకని ఇంటికి వచ్చినా చెప్తానే చెప్పలే. నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఇంటి దాకా రప్పించింది. సరే కానీ సంతోష్, నేను ఒకటి చెప్తా, ఏమనుకోకు. ఇగో హనుమంత్ పటేల్కి ఎట్లా అనుమానం వచ్చినట్టుంది. దేనికైనా మంచిదే, నీ దారిలో నువ్వు ఉండు, నా దారిలో నేను ఉంటా. ఈ విషయం నా మోహన్ తెలిసిందనుకో, మన ఇద్దరిని చంపేస్తాడు. ఏ చల్, ఎవరికి భయపడలేదు. రాజు పటేల్కు నీ శరీరం మీద మోహం తప్ప నీ మీద ప్రేమ లేదు. నన్ను నమ్ము, నీకోసం ఏమైనా చేస్తా నేను. నీకోసం
సావడానికైనా చంపడానికైనా రాడు. ఏంద్ర గిరి తీసుకొచ్చినావు? చెప్తా కానీ అన్న పంచాలు చెప్పుకో, నువ్వు ఎటన్నా తిరుగు ఏమన్నా కానీ ఇంటి మీద ఒక అన్న అయితే వేసి ఉంచు. ఇంకా ఆస్తి పత్రాలు అయితే బీరువాలో భద్రంగా పెట్టావు కదా. ఏంద్రా నాకే నిధులు చెప్తాను? నా మౌనిక నా మాటకి ఎదురు చెప్పది. నా ఇంట్లో ఎవడు అడుగు పెట్టలేడు. ఏందో నాకు అర్థమవుతలేదు కానీ అతి నమ్మకం అనేది ప్రాణాలకు ముప్పే, ఆస్తికి ముప్పే. ఒక జాగ్రత్త ఉండు అని చెప్తాను. అంతకంటే నీకేం చెప్పాలి? నువ్వు పెద్దోనివి. నా పెన్లాన్ని ఆస్తిని ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసురా. నువ్వు చెప్తే నేను తెలుసుకునే పరిస్థితులు ఏం లేను. అన్ని తెలుస్తున్నాయి. నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావో కూడా నాకు తెలుస్తుంది కానీ ఇంటైను లేకపోతే లేదు. తర్వాత నీ కర్మ చెప్పిన నాది నాకు తెలిసి ఎట్లా చేసుకోవాలో నీ పని నువ్వు చేసుకోరా. ఇంకా ఎన్ని రోజులు మన ఈ దొంగచాటు కలిసి మరేం చేద్దాం? ఎటన్నా వారిపోదాం. పారిపోడా? అమ్మో నాకు భయం అవుతుంది. అద్దు. నిన్ను చూడండి నాకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి తెలుసు. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. నువ్వు ఒక్క పూట కూడా నువ్వు కనబడకపోతే అంతా మనసంతా నీ దగ్గరనే ఉంటుంది తెలుసా. మరి ఇంకెందుకు? నా మీద నమ్మకం లేదా? నువ్వు అంటే నాకు ఎంత పని తెలుసా. ఎటన్నా పోయి బతుకుదాం మనం. నమ్మకం ఉన్నది కానీ లేదు ఏం లేదు, మనం పోదాం. సరే నీ ఇష్టం. అయితే ఈ రాజుపేట లాస్ట్ పేపర్ లేడున్నా? ఆస్తి పేపర్లా? ఇప్పుడు అవెందుకు? నువ్వు రాణి లెక్క పెరిగినావు. నా దగ్గర ఏం లేదు. అవి ఉంటేనే మనం హాయిగా బతకచ్చు. నువ్వే లేనప్పుడు ఆస్తి ఆయనకెందుకు? అందుకే పేపర్లు ఎక్కడున్నాయి. అవైతే బీరువాలు ఉన్నాయి కానీ బీరువా తాళం మాత్రం రాజు పటేల్ పంచకుంటది. అది తీయాలంటే చాలా కష్టం. ఈరోజు ఎంత కష్టమైనా సరే రాత్రి నేను వస్తా. ఆస్తి పేపర్ తీసుకొని పారిపోదాం. ఏమంది వదినా, ఈ రాత్రికి ఇక్కడ వేడి చేస్తున్నా ఎవరి కోసం? నేను ఎవరి కోసం వేడి చేస్తానా? చల్లగాలి కోసం నిల్చున్నా. చల్లగాలి కోసం అయితే మరి ఉడుకుడుకు చెవటలు పడుతున్నాయి. నాకు ఎరికని బాగోతాం అంతా కానీ నువ్వు ఓల కోసం చూస్తున్నావు. సంతోష్ గారి కోసమే కదా చూసేది. ఏంది? ఏం మాట్లాడతాను? నేను గాలి కోసం చూసుడేంది? నాకు ఉడకపోతుందానే గాలి కానీ బయటకు వచ్చిన. నువ్వు సంతోష్ గారిని బాగా నమ్ముతున్నావు. ఇగో అని బాగోతాం చూడు, నా దగ్గర ఉన్నది మొత్తం సిట్ అంతా. ఏమైరా సంతోష్, మంచి పటాయించినావు, అటే పోయినావు, ఈ అక్కను మర్చిపోయినావు. ఆస్తి ఏది, అదేది ఏదేది? నేను ఇప్పుడే నమ్మించిన అక్క. ఆస్తి పేపర్ తీసుకొని మేము చెక్ చేస్తాం. కొన్ని రోజులు దాన్ని వాడుకొని వదిలేస్తా. వచ్చినాక ఆస్తి చర్చ మంచుకున్నాం. వాడికి అంత మోసం చేసిండా? వాడిని నా ప్రాణాని కంటే ఎక్కువ ప్రేమించిన కానీ వాడు నా ఆస్తి కోసం నన్ను ట్రాప్ చేసిండా? ఛీ పిల్లగా, నన్ను క్షమించు. ఈ విషయం మీ అన్న తెలిస్తే నన్ను చంపేస్తాడు. మీ అన్నంటే ఇష్టం లేక కాదు, మీ అన్న నన్ను పట్టించుకుంటలేడని ఈ తప్పు చేసిన. ఈ విషయం మీ అన్నకు చెప్పకు, నీకు దండం పెడతా. అయ్యో వదినే, పెద్దదాని నువ్వు గత మాట అంటావా? దండం పెడతా కాలు ముక్తాను అవే మాటలు. సరే ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, అది ఎంతో సంతోషం. అవును, నేను నిజం తెలుసుకున్నా. ఇగో ఆడిప్పుడు ఆస్తి పేపర్ల కోసం అత్తాడు కదా, చెప్తామని సంగతి. అగో ఆడు అత్తాడు, నువ్వు లోపల ఉండిపో, వాడిని లోపల తీసుకొస్తా. వచ్చినావా? రా లోపల.
ఏరా సంతోష్ వారే చాలా దొరుకుతలేవురా మీరు పోయి చూసి అన్న ఇంట్లో అడిగి అన్న ఎబ్రా కాకాయన ఎవరా సంతోష్ నువ్వు ఆగే అన్న 2 నిమిషాలు నీకు అన్ని విషయాలు చెప్తా ఎబ్రా మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం ఎవరా ఆగు మరిది వీరి సంగతి నేను చూసుకుంటా. అరే నిన్ను ఎంతగానో ఇష్టపడ్డారా, కానీ నువ్వు నా వెనకాల నా ఆశని ఇష్టపడ్డావు. నిన్ను నమ్మినందుకు నాకు మంచిన బుద్ధి చెప్పినవురా. ఇసొంటో నీ ఈడగొచ్చుకో. వదినా నువ్వు ఆగు. ఫాల్తుగా నేను ఏం చేయాలంటే అది చేయొచ్చు నాకు, కానీ నేను క్షమించి విడిచిపెడతాను. దొంగ నా కొడక బలుపు ఎక్కువ ఊర్ల మీద పడి తిరుగుతాను రా మందిలో కొనబడి. చాలు కానీ దెంగ ఏమండి నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేసిన. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. నాగే మౌనిక, నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉన్నది. నీకు నేను టైం ఇవ్వలేదు వాస్తవమే. ఊళ్ళో పంచాయతీ చేయబట్టి ఆడు ప్రజలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళ కోసం తిరిగి నేను కొంచెం నీకు దూరమైనా. అరే తమ్మి, నీ పుణ్యమా అని మరి ఇల్లు నిలబడిందా? సరే మీరిద్దరు ఎవరు తప్ప వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పటికైనా చాలా సంతోషం. కలిసిమెలిసి ఉంటే అదే 10,000. మన పటేన్ లైన్లో ఎప్పటికీ తలదించుకో. ఇవన్నీ కానీ సంవత్సరం తిరిగే వరకు మీరిద్దరు కలిసి ఒక చిన్న పటేన్ లేండి.